ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదపు వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మేలులు ఆశీర్వాదాల కొరకు సిద్ధపడుతున్న క్రైస్తవ విశ్వాస పిల్లలారా, దేవుని పిల్లలారా, మీకు శుభ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. కీర్తనకారుడు 32వ కీర్తన మొదటి చరణంలో అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారం నందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందువాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస యాత్ర జీవితంలో పాపము అనేది దేవునికి ఎడబాటు కలిగించేది, దేవునికి మనకి వైరము తీసుకువచ్చేది. పాపము నుండి మనల్ని ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన భూమి మీదకి వచ్చి నరవతారిగా జీవించి దేవుని యొక్క సన్నిధిలో తండ్రి చిత్తము నెరవేర్చడానికి మనందరి పాపదోషముల నిమిత్తము కలవరి సిలువలో వేలాడి మరణించి తిరిగి లేచిన సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండి ఆయన సత్యపు వాక్యపు వెలుగులో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తున్న వారమై ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం లేని వారుగా మనం జీవిస్తూ ఉంటే, ఒక అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన స్థితిలోనే మనం జీవిస్తూ ఉంటే, దాని విషయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడకపోతే, దేవుని యొక్క వాక్యము మనకి ఇచ్చిన తేటగా ఇచ్చిన గొప్ప సత్యము ఏంటి అంటే కనుక, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడాలి అంటే మనము అనుదినము దేవునికి విరుద్ధంగా చేసిన పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల చేత మరణమని వాక్యం అంటుంది. దేవుని మాట వినలేకపోవడం ద్వారా దేవుని యొక్క వాక్యానికి మనము దూరస్తులుగా జీవిస్తూ దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని అతిక్రమము ద్వారా మనం ఒకవేళ దేవుని దృష్టిలో నిందితులుగా, పాప పరిహారం కొరకు ఎదురు చూసే దోషులుగా మనం ఉన్నామేమో. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన క్షమాపణ ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. కీర్తనకారుడు యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన దగ్గర విమోచన దొరుకును అంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో ఆయన దగ్గరకు రాగలిగి క్షమించమని వేడుకోగలిగితే తప్పక ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన క్షమించడమే కాదు, ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధం కలిగి ఉన్నాడు. శాశ్వతమైన జీవమును మనకు అనుగ్రహించడానికి సిద్ధం కలిగి ఉన్నాడు. కనుక ఈ వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ద్వారా నీ హృదయంలో దేవుడి ప్రేరేపణ కలిగజేసినప్పుడు, నీ పొరుగువాని ఎడల నువ్వు ఏ చిత్తాన్ని కలిగిన వాడుగా ఉన్నావో ఆ చిత్తాన్ని ఒకవేళ నీ హృదయంలోంచి తీసివేసి ప్రేమ, దయా, జాలి కలిగిన వాడుగా నువ్వు ఉండడానికి సిద్ధపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. క్షమాగుణం కలిగి క్రీస్తు ప్రేమను చాటగలిగితే దేవుడు నిన్ను ప్రేమించిన ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, విన్న వాక్యములకు ఆశీర్వాదం ఇవ్వండి, బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.